ఇలా ప్రభుత్వము ముందుకెళ్తా ఉంటే మన కడపలో పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్తా ఉన్నాము. దాదాపు 2 దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ప్రజలు ఎంతో ఆశలతో ఇక్కడ ఒక మార్పును కోరుకున్నారు. మార్పును కోరుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలవడం జరిగింది. అలాగనే ఒక మహిళని ఆశీర్వదించి ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. గెలిచిన నాటి నుంచి నేను కొన్ని హామీలు మా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందే కాకుండా మేము ఇక్కడ కడప కంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి భౌగోళికంగా కొన్ని డిఫరెంట్ అవసరాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. దాని ద్వారా కడపకు కావాల్సిన అవసరాలను గుర్తించడం జరిగింది. వాటి ద్వారా ఒక మేనిఫెస్టోని తయారు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనము ముఖ్యంగా బ్రిడ్జిలు వేస్తామని చెప్పినాం. షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్. నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ నేను షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్నే ఫస్ట్ విజిట్ చేశాను. మీ అందరికీ తెలుసు. వెళ్ళి చూసి ఆ బ్రిడ్జి ఏ పరిస్థితిలో ఉంది, దాని అగ్రిమెంట్ ఎవరికైనా, టెండర్లు ఎవరికి ఉన్నాయని పోయి నేను కనుక్కుంటే ప్రత్యక్షంగా నేను అంతవరకు నాకు అధికారులను పిలిచే హక్కు లేదు. నేను ఒక క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. డెఫినెట్గా దానికి శాంక్షన్స్ అయినా, అగ్రిమెంట్ అయిపోయింది, కాంట్రాక్టర్కి వర్క్ అలాట్ అయిందనే ఇన్ఫర్మేషన్తో ముందుకెళ్తే దానికి 10 సార్లు ఈ గత ప్రభుత్వంలోని పెద్దలు టెంకాయలు కొట్టారు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు కూడా మళ్ళీ 3వ సారో 10వ సారో టెంకాయ కొట్టేసేసి మేము కూడా మళ్ళీ కడతాం, మేమే కడతామన్నారు. తీరా చూస్తే దాన్ని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయిపోయి దాన్ని మొదలుపెట్టలే. 1.5-2 సంవత్సరాలు చాలా పడేసేసి ఆయన ఇంట్లో ఎవరో చనిపోయారు, ఇంకో కారణము వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప డిగ్రీ చేరుతా ఉందనడము, ఇలాంటి కారణాలని చెప్పారు గత పాలకులు. తీరా చూస్తే 0 వర్క్ ఎగ్జిక్యూషన్ జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ప్రతి ఒక్క ప్రభుత్వము 20%, 25% కంటే తక్కువ ప్రోగ్రెస్ ఉన్న వర్కుల్ని ఒకసారి పరీక్షిస్తారు, పరిశీలన చేస్తారు. ఇవి అవసరమా కాదని. అందులో భాగంగా ఈ యొక్క స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలు కానీ, ఈ యొక్క బ్రిడ్జిలు కానీ రద్దయినాయి. అయితే మేము వెళ్ళి మాట్లాడి ఆ వర్కుల్ని తిరిగి కంప్లీట్ చేయాలని చెప్పి ఎంతో కృతనిశ్చయంతో కార్పొరేషన్లో ఉన్న అధికారులు చెప్పి కాంట్రాక్టర్కి మేము భరోసా ఇస్తున్నాము, మీరు చెయ్యండి. ఉండొచ్చు వాళ్ళు వైసీపీకి సంబంధించి ఆ రోజు అండర్స్టాండింగ్ చేసుకొని కమిషన్లు తీసుకొని ఆ కాంట్రాక్టర్ని ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు. కానీ ఇవన్నీ అవసరం లేదు. కడప నియోజకవర్గ అభివృద్ధికి ఎవరైనా వచ్చి పని చేయొచ్చు, మీరు వచ్చి పని చేయండి అంటే కాంట్రాక్టర్ నేను రానని చెప్పేశాడు. ఈ వర్కు ఇలాంటి అవస్థల్లో ఉన్నప్పుడు అలాగనే ఈ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కూడా 69 కోట్లతో పెట్టుకున్న డ్రైన్స్ కూడా 25% కంటే తక్కువ ఉన్నాయి వాటి ఎగ్జిక్యూషన్. అలాగే ఇదైతే 0%, రెండు బ్రిడ్జిలు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కడప వాళ్ళకి మనం ప్రామిస్ చేసాం, మన మేనిఫెస్టో మనం నిరూపించుకోవాలని చెప్పేసి మన అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే, ముఖ్యమంత్రి గారికి ఉన్న డబ్బులు ఎక్కడున్నాయ్యా, ఫండ్స్ లేవు, ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ తెలుసు కదా, మీరు ఇట్లా ఫోర్స్ ఎట్లా బలవంతం పెడితే ఎట్లా అంటే కూడా ఏమాత్రం వినకుండా మొండి పట్టుదలతో ఆయనతో శాంక్షన్ చేయించుకొని ప్రతి ఒక్క సెక్షన్లో, ఫైనాన్స్ సెక్షన్ కానీ, ప్లానింగ్ సెక్షన్ కానీ, టెండర్ సెక్షన్ కానీ, ప్రతి ఒక్క సెక్షన్లో ఆయనే స్వయంగా తిరిగి ఆ ఫైల్ను పుట్టప్ చేసేసి ఆ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్కి కానీ, అలాగనే ఈ బ్రిడ్జులు మీ అందరు గమనించినారు. 2300 కోట్ల మేము అభివృద్ధి చేసాం అంటారు. మీరు అందరూ విన్నారు. 2300 కోట్లలో 20 కోట్ల విలువ చేసే బ్రిడ్జిలను చేయడానికి ఏం అడ్డం వచ్చింది, ఏమి ఆపింది, ఎవరు తాళ్ళు కట్టి ఆపారు? 20 కోట్లే. 2300 కోట్లలో 20 కోట్లు. అంత మాటలు, అబద్ధాలు. ఇవన్నీ మేము గెలిచినాక మేము తిరుగుతుంటే మాకు అవగతమైంది. ఎప్పుడో 70-80 సంవత్సరాల ముందు చేసిన, బ్రిటిషర్స్ కాలంలో చేసిన, అప్పుడున్న ప్రజలకు చేసిన అరేంజ్మెంట్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అవే పంపులు, అవే బోర్లు, అవే రూట్స్, అవే దాంతోనే జరుగుతుంది. దీనివల్ల సమ్మర్ వచ్చేసరికి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఈ పైప్ లైన్స్ కూడా చాలా పాత పడిపోయిన పైప్ లైన్స్, లీకేజెస్, మురికి నీళ్ళు దాంట్లోకి రావడం కానీ, ఒక మహిళగా, ఒక తల్లిగా నన్ను చాలా కలిసివేసింది. అందుకనే అసెంబ్లీలో అన్ని పర్యాయాలు నేను ఈ మంచినీటి సమస్యను రాష్ట్రం మొత్తం వినపడేటట్లు మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ కడపలో మంచినీళ్ళ సమస్య ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అలాగనే మహానాడు మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మహానాడు ప్రకారం మాకు ఈ హెల్ప్ చేయండి, మా కడపకు నీళ్లు లేవు అని చెప్పేసి గొంతెత్తి రాష్ట్రం మొత్తం వినపడే విధంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 800 కోట్లతో
బ్రహ్మసాగర్ నుంచి గ్రావిటీ పైప్లైన్ టెండర్ ప్రక్రియ పిలవడం జరిగింది. ప్రక్రియ పూర్తవడం జరిగింది. వర్క్ అలాట్ అయింది జిందాల్ కంపెనీ వాళ్ళకి. వాళ్ళతో మేము కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనము ఒక ఉద్యమంగా ఈ యొక్క త్రాగునీటి సమస్యను ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు 14 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు డ్రీమ్ చేశారు, కలగన్నారు. అది ఏంటంటే బుగ్గొంకను కంప్లీట్గా గ్రడేషన్ చేయాలా, బుగ్గొంకలో ఉన్న మురుగుని మొత్తం క్లీన్ చేయాలనేది ఆ రోజు ఆలోచించినారు. ఈరోజు గెలిచినాక ఈరోజు మనకు అవకాశం వచ్చి చేయాలని ఫస్ట్నే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ ఫండ్స్ తీసుకొని ఈ కార్పొరేషన్ అది చెయ్యాలంటే మన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని తెలుసుకొని ఆయన్ని అడిగి ఆయన్ని కూడా ఒప్పించి ఆయన కూడా ఇది ఎంత మంచి కార్యక్రమం వహవా మనం చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చేసి కలెక్టర్ గారు డబ్బులు ఇవ్వడంతో బుగ్గొంకను మొత్తం క్లీన్ చేసి ప్రతి ఒక్క ప్రజానికానికి బుగ్గొంకని ఎంత క్లీన్గా ఉందని చూపించడం జరిగింది. మహానాడు టైంలో ఈ కార్యక్రమం జరగడం వల్ల ఒక్క కడపలో కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ బుగ్గొంకని ఇంత బాగా క్లీన్ చేశారు. మా ఊర్లో కూడా ఇలాంటి కాలు వెళ్తుంది, మేము కూడా క్లీన్ చేసుకోవాలా, దీనికి ఎంత డబ్బు పట్టింది, ఎలా చేయగలిగినారని చెప్పేసి మినిస్టర్లు కర్నూలులో భరత్ గారు వచ్చి నన్ను ప్రత్యక్షంగా అడిగినారు. మా ఊర్లో వెళ్తా ఉంది హంద్రీనివాది, మేము కూడా క్లీన్ చేసుకోవాలా, ఎట్లా అవుతుంది, ఎలా చేశారు అని చెప్పేసి మమ్మల్ని అడిగే పరిస్థితిలో ఈ కడపను నిలబెట్టాం. కడప అంటే రౌడీలు, దాడులు చేసేవాళ్ళు, గాంజా పెడ్లర్సు, గాంజాను అమ్మి నాయకులు అనుకునే వాళ్ళు బతికిపోతున్న పరిస్థితి నుంచి మనము కూడా ఒక రోల్ మోడల్ లెక్క ఎలా ఉండగలుగుతాము అనేది బుగ్గొంకని క్లీన్ చేసి రాష్ట్రం మొత్తంగా ప్రూవ్ చేసుకున్నామంటే ప్రజలు మన మీద పెట్టుకున్న విశ్వాసంతోనే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైనా సమస్య ఉంటే దాని మీద కానీ ఇలాంటి సమస్యలన్నీ ప్రత్యక్షంగా కనుక్కొని మన కడప స్వచ్ఛ కడప ద్వారా ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా నేను వెళ్ళిన ఏరియాల్లో 3 నుంచి 4 రోజులు టైం ఇచ్చి కార్పొరేషన్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పోలీస్ కానీ అలాగనే రెవెన్యూ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్తున్నాము. వాళ్ళకున్న సమస్యలను అక్కడికక్కడికే పరిష్కారం చేస్తున్నాము. ఇందులో ఈ మధ్యలో నేను ఒక పిలుపిచ్చినాను, సేవ్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి. మన కార్పొరేషన్కి సచివాలయం కట్టాలని చెప్పేసి రివ్యూ మీటింగ్లో అడిగితే రివ్యూ మీటింగ్లో మాకు అసలు ఆస్తులు లేవు, మాకు ప్లేసులు లేవు అని చెప్పే పరిస్థితికి కార్పొరేషన్ గత 20 సంవత్సరాల నుంచి, అంటే పేర్లు మార్చిన ఒకటే పార్టీ, జస్ట్ పేరే మారింది, 20 సంవత్సరాల నుంచి వాళ్లే దీన్ని అంతా కబ్జా చేసుకొని ఉండారు. సో ఎక్కడ కార్పొరేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇదిగో మనకు అసలు కడపలో ఒక్క సొంత సచివాలయం లేదు, ఒక్క సొంత సచివాలయ బిల్డింగ్ లేదు. అలాగనే గాంజాపై పోరు, ఎవ్వరి మాట అయినాం, గాంజాకు వ్యతిరేకంగా పోరు చేస్తాము. గాంజాను నిర్మూలించడమే ముఖ్య లక్ష్యంగా నా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను. ఆ విధంగానే ముందుకెళ్తున్నాను. ఎవరు వ్యక్తి కూడా అరెస్ట్ చేస్తే మా పిల్లోడిని రిలీజ్ చేయండి, మా తమ్ముడిని రిలీజ్ చేయండి, నా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. నేను విననని అందరికీ తెలుసు. పోలీసు వాళ్ళకి గాంజా గురించి, గాంజా సంబంధంగా ఏదైనా అరెస్టులు జరిగితే కఠినంగా వెళ్ళమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గాంజా మీద మన కడపలో మీరు ముఖ్యంగా గమనించుంటారు, పెయిన్ కిల్లర్స్ని సిరంజి రూపంలో తీసుకొని వాటిని ఎక్కించుకొని యువత నాశనం అయిపోతాం. రీసెంట్గానే నా దగ్గరకు ఒక 10 వీడియోలు వస్తే నార్కోటిక్స్ బ్యూరో హెడ్ రవికిరణ్ గారికి డైరెక్ట్గా పంపించి వాటి మీద యాక్షన్ తీసుకునే విధంగా ఈరోజు డ్రోన్లతో కడపను పర్యవేక్షిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ మధ్యనే పెద్ద ఎత్తున ఈ గాంజా సప్లై చేసే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. కఠినంగా మాకు ఫోన్లు వచ్చాయి, ఏ విధమైన రికమెండేషన్స్ కానీ ఏ విధమైన దానికి లెక్క చేయకండి, వాళ్ళకి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చెయ్యండి అని చెప్పడం జరిగింది. అలాగనే క్రైమ్ తగ్గించేందుకు పోలీసులను కూడా కఠినంగా ఉండమని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఎవరు ఏ లీడర్ నుంచి ఫోన్లు వచ్చినా కూడా క్రైమ్ చేసిన వాళ్ళని మాత్రం కాపాడేందుకు సహకరించకండి, కఠినంగా పోండి. తద్వారానే మనం కడపను కాపాడుకుని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క పనులన్నీ జరగాలంటే, ఈ గాంజా క్రైమ్ ఇవన్నీ జరగాలంటే మన యొక్క కడప నిఘా వ్యవస్థలోకి వెళ్ళాలి. నిఘా వ్యవస్థ రాయాలంటే కడప మొత్తము సీసీ కెమెరాలతో నిర్బంధం చేసుకోవాలి. నిర్బంధం చేసుకుంటేనే రేపు ఇలాంటి పనులు చేయాలనుకున్న యువతకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. చేయాలనుకున్న వాళ్ళు 100 మంది చేయాలనుకుంటే అందులో 90 మంది భయపడే పరిస్థితి వస్తుంది. బ్యాలెన్స్ 10 నిఘా వ్యవస్థ ద్వారా పట్టుకోవడం జరుగుతుంది. సో పోలీసు వాళ్ళకు కూడా ఒక నిఘా వ్యవస్థ ఉంటే వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇదంటే దీనికోసము P4 మోడల్లో 100% కడపలో
కడపలో ఉన్న ధనిక వర్గం నుంచి చందాలు వసూలు చేస్తాము. డెఫినెట్గా కడపను ఈ యొక్క సీసీ కెమెరాల నిర్బంధంలోకి తీసుకొస్తాము. సీసీ కెమెరాలు పెట్టి ప్రజలకి, పోలీసు వాళ్ళకి, ఇక్కడ ఉన్న మహిళలకి, యువతకి వాటి గిఫ్ట్గా ఇస్తాం. ఇందులో ఎవరు ఏ విధంగా ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా ఎనికి తగ్గేదే లేదు. ఇది చేసి తీరుతామని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాను. ఇది చేసి తీరుతాం. ఇది మీకోసమో నా కోసమో చేసుకునేది కాదు. ఇక్కడున్న యువత కోసం చేసేది, ఇక్కడున్న మహిళల కోసం చేసేది, ఇక్కడున్న క్రైమ్ చేసే వాళ్ళని అరికట్టడానికి చేసేది, ఇక్కడున్న పోలీసు వాళ్ళకి సహాయకరంగా ఈ నిఘా వ్యవస్థను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజే 17-18లోనే 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాం. ఇది ఎంత అత్యవసరమో అని చెప్పి మా సొంత డబ్బులు ఇచ్చినాం. ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ మనము ఒక మంచి చేద్దామని అనుకున్నప్పుడు దానికి అవరోధాలు సృష్టిస్తే దాన్ని ఎలా దాటుకోవాలో మాకు తెలుసు. దాటుకుంటాం, కెమెరాలు పెడతాము. ఇక్కడ ఈ యొక్క పోరాటం ఎలా జరుగుతుందంటే గాంజా సప్లై చేసే పెడ్లర్లకి గాంజా నుంచి తప్పించి ప్రజలను కాపాడాలనుకున్న ఈ ఎమ్మెల్యేకి జరుగుతున్న పోరాటం. ఎప్పటికే కానీ నేను అంటాను, ఒక 100 మందిలో, ఒక 1000 మందిలో 10 మంది ఉంటారేమో అవినీతి పరులు, ఇలాంటి నేరస్తులు. మిగతా 90 మంది మంచోళ్ళు ఉంటారు సొసైటీలో. ఈ మంచోళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు. డెఫినెట్గా ఇది పెడతాము. ప్రజల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థినుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, వ్యాపార వర్గాల కోసం. ఇది ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి. మీరే వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయ్యిందనుకో, హిట్ అండ్ రన్ అయ్యిందనుకో, ఎవరు కనుక్కుంటారు ఆ వెహికల్ని? నిఘా వ్యవస్థ ఉంటే ఆటోమేటిక్గా కనుక్కుంటారు. తగిన కాంపన్సేషన్ కావాలి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కానీ జరగాలంటే నిఘా వ్యవస్థ ఉండాల్సిందే. మీకు ఒక విషయం చెప్తాను. హైదరాబాదులో భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ ఉన్న కెమెరాలు, సీసీ కెమెరాలు ఉన్న నగరం అంట. ఒక్క నిమిషంలో అక్కడున్న పోలీసు వాళ్ళు ఏ క్రైమ్ జరిగినా వితిన్ 24 అవర్స్లో పట్టేసుకుంటారు. ఇది ఎందుకు జరుగుతోంది? టెక్నాలజీని డెవలప్ చేయడం వల్ల. ప్రైవేట్ వ్యక్తులు మా ఇంట్లో 15 కెమెరాలు ఉంటాయి. ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థ పెడితేనే నేరాలు చేయాలనుకున్న వాళ్ళకి భయం వస్తుంది. అలా భయపడే వాళ్ళే ఈరోజు ట్రోల్స్ చేస్తున్నారు. అలా నేరాలు చేసి ఈ కడపను గాంజా నగరంగా మార్చిన వాళ్ళే ఈరోజు ట్రోల్స్ చేసుకుని వాళ్ళు సోషల్ మీడియాలో పర్సనల్ అకౌంట్లో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. నువ్వు గాంజాని పంపించాలా నగరం మీదుగా నువ్వు అనుకుంటున్నావు. గాంజాను కంట్రోల్ చేయాలా, మహిళలకు తోడు ఉండాలా, మహిళల రక్షణ కోసం ఉండాలని చెప్పి ఈ ఎమ్మెల్యే అనుకుంటా ఉంది. కాబట్టి ఈ తాటాకు చెప్పులకి, ఈ చెత్త ట్రోల్స్కి భయపడే పరిస్థితులు ఈ మాధవిరెడ్డి లేదని మరొకసారి చెప్తున్నాను. డెఫినెట్గా సీసీ కెమెరాలు పెడతాము. పెట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద దీన్ని ఓపెనింగ్ చేసి తీరుతాము. దీన్ని ప్రజలకి, పోలీసులకి, యువతకి, మీలాంటి మీడియా మిత్రులకు కూడా ఒక గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తామని తెలియజేసుకుంటా ఉంటాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.